తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ అవడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే రైతు సోదరులు రైతు భరోసా నిధుల కోసం అయితే ఎదురు చూస్తున్నారో, ఓకేనా, ఇక్కడ వానాకాలం సీజన్ సంబంధించి నేనైతే ఇక్కడ మాట్లాడుతున్నాను. ఇక్కడ వానాకాలం సీజన్ ఏదైతే మొదటి విడత డబ్బులు ఉన్నాయో ప్రభుత్వం అయితే మనకైతే ఆ డబ్బులు అయితే విడుదల చేయబోతుందన్నమాట. ఈరోజు ఇక్కడ రైతులందరూ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 5 ఓకేనా 5 ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు. అది కూడా ఏ జిల్లాల వారికి అన్న దాని గురించి క్లియర్గా మీ అందరికీ ఈ వీడియోలో చూపిస్తాను. మీరేం చేస్తారంటే ఖచ్చితంగా మీకు యాసంగి సీజన్ డబ్బులు అన్నీ పడ్డాయా లేవా, ఒకవేళ యాసంగి సీజన్ అన్ని డబ్బులు పడకపోతే ఇంకా ఎన్ని ఎకరాల వరకు మీకు డబ్బులు పడాలి, ఎంత డబ్బులు పడాలి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా నాకైతే వీడియో కింద అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే ఒకవేళ అమౌంట్ గురించి మీకు ఇంకేమన్నా క్లారిటీగా కావాలంటే ఓకేనా, ఖచ్చితంగా అంటే యాసంగి సీజన్లో మీకు ఎంతవరకు ఆగిపోయింది మొత్తం దాని గురించి ఇంకా క్లారిటీ కావాలన్నా, ఇప్పుడు వానాకాలం సీజన్ సంబంధించి ఇంకా మీకు క్లారిటీ కావాలనుకుంటే ఒకసారి కింద మీరు మీ పేరు మీద ఎన్ని ఎకరాల వరకు పొలం ఉంది, మీ భూములు సాగు భూములు కావా అని చెప్పేసి కింద కామెంట్ చేస్తే మీకు డబ్బులు అనేవి ఎప్పుడు పడతాయని చెప్పేసి నేను క్లియర్గా చెప్తాను. ఓకే, ఇక్కడ ముందుగా మనం వచ్చేసి ఇక్కడ ఏదైతే రైతు భరోసా నిధులు మనకి ప్రభుత్వం విడుదల చేస్తామని చెప్తుందో వానాకాలం సీజన్ డబ్బులు ముందుగా వచ్చేసి 32 జిల్లాల్లో రైతులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ అరెకరం, ఇక్కడ ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 5 ఇలా 10 గుంటలున్న 5 గుంటలున్న రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ముందుగాల్లో అన్ని జిల్లాల్లో ఉన్న రైతులకి వారం రోజుల ప్రక్రియ అనమాట ఇది. ఓకేనా, వారం రోజుల్లో అంటే ఈ రోజు నుంచి మళ్ళీ మనకి ఆదివారం వరకు మనకైతే ఈ వారం రోజులు రైతులు ఎవరైతే ఉన్నారో 5 ఎకరాల లోపు వారికి అయితే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందనమాట. ఆ తర్వాత వచ్చేసి మిగతాయి 6 7 8 9 10 ఎకరాల వారికి ఓకేనా, అది రెండో విడత భాగంగా వస్తుందన్నమాట. మొత్తం మనకి రైతు భరోసా 3 విడతల్లో మనకైతే విడుదల చేస్తారనమాట. మీకు ఆల్రెడీ తెలుసు మనకి యాసంగి సీజన్లో కూడా మొత్తం మనకి ఎన్ని విడతలు చేశారు, 3 విడతల్లో చేశారనమాట. అవి కూడా ఇప్పుడు మార్చిలో, ఇక్కడ అలానే ఏప్రిల్లో, మేలో మనకైతే 3 విడతల్లో మనకైతే కంప్లీట్ చేశారనమాట. తర్వాత ఈ జూన్ జూలైలో రాలేదు, మళ్ళీ ఇప్పుడు ఆగస్టులో వానాకాలం సీజన్ సంబంధించి 3 నెలల్లో 3 విడతల్లో అయితే ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. మొత్తం ఇక్కడ రైతులందరికీ 1 by 1 అంటే ఇక్కడ ముందు 5 ఎకరాల లోపు వారికి, తర్వాత 10 ఎకరాల లోపు వారికి, తర్వాత 15 ఎకరాల లోపు వారికి, ఆ తర్వాత కొత్త పట్టాదారులు ఎవరైనా తీసుకుంటే మనకు ఒక డేట్ ఇస్తుంది అనమాట ప్రభుత్వం. కొత్త పట్టాదారులు ఎవరైతే ఉంటే ఈ డేట్ నుంచి ఈ డేట్ లోపు తీసుకున్న రైతులు ఎవరైనా మనకు లాస్ట్ ఇయర్ ఎలా చెప్పారు అంటే లాస్ట్ యాసంగిలో ఫిబ్రవరి 28 లోపు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అమౌంట్ అయితే పడుతుంది. ఫిబ్రవరి తర్వాత కొత్త పట్టాదారులు ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి అమౌంట్ పడదు అని చెప్పేసి ప్రభుత్వం క్లియర్గా చెప్పిందనమాట లాస్ట్ మనకి యాసంగికి అయితే. సేమ్ అదేవిధంగా ఇప్పుడు వానాకాలం సీజన్ సంబంధించి ఎవరైనా కొత్త పట్టాదారులు ఉంటే వాళ్ళకు కూడా ప్రభుత్వం ఏమని చెప్తుందంటే ఇక్కడ క్లియర్గా ఇస్తుందన్నమాట మీకు ఇన్ఫర్మేషన్ ఏమని, కొత్త పట్టాదారులకైతే మళ్ళీ మనకి ఇక్కడ ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ రోజు అయితే విడుదల చేస్తుందన్నమాట. మనకి యాసంగి సీజన్లో ఆల్రెడీ కొత్త పట్టాదారులకు కావచ్చు పాత వాళ్ళకి కావచ్చు అందరికి క్లియర్ చేశారనమాట. కొంచెం వెనక ముందు అయినా సరే ఆల్మోస్ట్ అందరికి పడ్డాయి. అవి ఎందుకు పడ్డాయి అంటే ప్రభుత్వం చెప్పింది అందరికీ అమౌంట్ అయితే విడుదల చేస్తాం, అందరికి క్లియర్ చేస్తామని. సో అలానే ఇక్కడ ఏమైందంటే అందరివి సాగు భూములు ఉన్నాయన్నమాట. సాగు భూములు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ అమౌంట్ పడ్డది. కాస్త లేట్ అయినా సరే ఉన్న 5 ఎకరాలైనా 10 ఎకరాలైనా 15 ఎకరాలైనా వాళ్ళకి డబ్బులు పడ్డాయి. కొంతమందికి మాత్రమే డబ్బులు పడలేదు. అది కూడా ఎందుకు పడలేదంటే వాళ్ళకి అకౌంట్ ప్రాబ్లం ఉండడం వల్ల, లేకపోతే వాళ్ళ భూములు సాగు భూములు కాకపోవడం వల్ల, ఇలా కొంచెం ఏదైనా మైనర్గా మనకైతే ప్రాబ్లం ఉంటే దానివల్ల అమౌంట్ అనేది అయితే ఆగడం అయితే జరిగిందనమాట. అంతేకాని ఎలాంటి ఇష్యూ వల్ల అయితే అమౌంట్ అయితే ఆగలేదు. ఓకేనా, మీరు ఇది ఒకటి గుర్తుంచుకోండి. మీ భూములు యాసంగి సీజన్లో కరెక్ట్గా మీకు డబ్బులు పడ్డాయంటే ఖచ్చితంగా మీ సాగు భూములకు మాత్రమే ప్రభుత్వం గుర్తించి మీకు డబ్బులు వేసింది. సో అదేవిధంగా ఇప్పుడు వానాకాలం కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే అదే డబ్బులను గుర్తించుకొని మీకు ఇక్కడ వానాకాలం సీజన్ సంబంధించి కూడా డబ్బులు వేస్తుంది అనమాట. ఓకేనా, ఒకవేళ మీ భూములు కనుక ఒకవేళ సాగు భూములు కాకపోతే మీకు ఆల్రెడీ యాసంగి సీజన్లోనే డబ్బులు పడవన్నమాట. ఓకేనా, ఇది ఒకటి గుర్తుంచుకోండి. అమౌంట్ విషయంలో ఖచ్చితంగా మీకు పడ్డ తర్వాత నాకు తెలియజేయండి. చాలామంది డబ్బులు పడనంత వరకు వీడియోలు చూస్తున్నారు, డబ్బులు పడ్డ తర్వాత ఎవరు కూడా చెప్పట్లేదు. నేనేమన్నానంటే మీకు డబ్బులు పడ్డాయా లేవని చెప్పేసి నా వీడియో కింద ఒక కామెంట్ పెడితే మిగతా రైతులు, నేను కాకపోయినా మిగతా రైతులు ఎవరైనా ఆ వీడియో చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, ఓకే పలానా జిల్లాలో పలానా ఎకరాలకి డబ్బులు పడ్డాయని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అందుకని మీకు క్లియర్గా నేను ఏం చెప్తున్నాను, వీడియో చూసిన ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా దాన్ని ఒక లైక్ చేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేసి
వెళ్ళండి. మీకు డబ్బులు పడితే డబ్బులు పడ్డాయన్న 2 ఎకరాలు నాది పలానా జిల్లా అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. ఓకేనా? ఖచ్చితంగా ఓకే. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ రైతులందరికీ షేర్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అందరు వాట్సాప్ గ్రూప్లలో ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఉండాలి. అందరికైతే హెల్ప్ చేస్తారనమాట ఈ వీడియోని పంపితే ఖచ్చితంగా. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మన ఛానల్ 1 lakh దగ్గరలో ఉంది కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?